హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీబీ. నేను మీ అభి. మొత్తానికైతే ఇందిరా మిల్‌లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. గుడ్ న్యూస్ ఏంటి అంటే చాలామంది ఎల్2 గురించి అడుగుతున్నారు. అన్న మరి ఎల్2లో మేము కన్ఫర్మేషన్ అయినా మాకు స్టాటస్ అయితే నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి చూపెడుతుంది. మరి సెలెక్ట్ అయినట్టా అని చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు రీసెంట్‌గా. ఆల్రెడీ నేను గతం నుంచే చెప్తున్నా ఎల్2లో ఎవరైతే ఉన్నారో 100% మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు. అయినప్పటికీ మీకు డబుల్ బెడ్‌రూమ్ వస్తుందా? లేదా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన స్థలంతో కూడిన ఎలక్షన్స్ వస్తాయనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే దీనికి రివ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఇందిరమ్మ ఇళ్ళ సంచి కొంచెం స్పీడప్ చేయాలని చెప్పేసి, అలాగే ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో వీటికి కూడా ఎల్2కు సంబంధించిన ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్‌లు ఉంటారో, ఎలిజిబుల్ ఉన్నారో వారిని అర్హులుగా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించండి. వారిని గుర్తించి ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో అవి కేటాయించండి. అవి కేటాయించిన తర్వాత ఇంకా ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించకుండా అలాగే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఏవైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో వాటికి గూడా కాంట్రాక్టర్ పూర్తి చేస్తే పూర్తి చేస్తారు. లేదంటే కాంట్రాక్టర్ పూర్తి చేయని ఈ లబ్ధిదారులకు అందజేసే వాళ్ళు ఈ ఈ పూర్తి స్థాయిలో వాళ్ళు కన్‌స్ట్రక్షన్ అనేది చేసుకొని వాళ్ళైతే నివసించడానికి వీలుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే వచ్చింది. దీనికి గూడా ఆల్రెడీ ఎవరైతే అర్హులుంటారో వారిని గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులైతే ఆదేశాలైతే జారీ చేసింది. అయితే ఇందులో మీకు వస్తుందా? రాదా? అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఏంటంటే ఆల్రెడీ కట్టిన ఇండ్లు ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ చాలా తక్కువగా ఉన్నాయి. అది ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఎవరైతే అత్యంత నిరుపేదలున్నారో ఎల్2లో అంటే ఈ స్థలం అంటే కొంతమంది ఎట్లా అంటే ఎల్2లో ఉన్నది ఏంటంటే సొంత స్థలం లేదు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. కొంతమందికి అంటే రకరకాలు డిఫరెంట్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి కాబట్టి, ఇందులో అత్యంత నిరుపేద అంటే డైలీ లేబరు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. అలాంటి వారిలో ఎవరైనా ఉంటే మాత్రం 100% ఫస్ట్ ఫేజ్‌లో మీకైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏదైతే డబుల్ బెడ్ ఉందో అదైతే మీకు పంపిణీ చేస్తారు. తర్వాత సెకండ్ ఫేజ్ వరకు ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు అలాగే ఉంటే అవి కూడా పంపిణీ చేస్తారు. ఈ సెకండ్, ఫస్ట్ ఫేజ్‌లో ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్‌గా అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోతే మాత్రం అప్పుడు మీకు స్థలంతో కూడిన రూ. 5,00,000 అయితే ఇస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు. అన్న డబుల్ బెడ్‌రూమ్‌లు వస్తాయా? ఇందిరమ్మ ఇల్లు వస్తాయా? అంటే ఎందుకంటే ఆల్రెడీ డబుల్ బెడ్‌రూమ్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం పంపిణీ చేసి చాలా వరకు పంపిణీ చేసింది. ఏదో కొన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అంటే అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడం, కొన్ని అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండడం. అంటే ఏదో ఒక డిలే కారణంగా కొన్ని ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవైతే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవి కూడా ఎవరైతే ఎల్2లో ఉన్నారో వారికి మాత్రమే కేటాయిస్తారు. ఎల్1, ఎల్3లో ఎవరికీ ఇవ్వరండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్2లో ఎవరైతే ఉన్నారో అందులో అత్యంత నిరుపేదలకు మాత్రం 100% ఇస్తారు. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తానికైతే ఈ ఎల్2కు సంబంధించిన కూడా అర్హుల జాబితా అయితే సిద్ధం చేయబోతున్నారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకైతే మరొక వీడియో అయితే చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఒకటి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.